సికింద్రాబాద్ పరిధిలో అగ్ని ప్రమాదానికి గురైన డక్కన్ మాల్ కూల్చివేత దాదాపుగా పూర్తయింది. రాత్రి 4 అంతస్తుల కూల్చివేశారు. 90% కూల్చివేత పూర్తయిందని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ పరిధిలో అగ్ని ప్రమాదానికి గురైన డక్కన్ మాల్ కూల్చివేత దాదాపుగా పూర్తయింది. రాత్రి 4 అంతస్తులు కూల్చివేశారు. 90% కూల్చివేత పూర్తయిందని అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, సికింద్రాబాద్ పరిధిలోని అగ్ని ప్రమాదానికి గురైన డక్కన్ మాల్ను కూల్చివేశారు అధికారులు. రాత్రి 4 అంతస్తులను కూల్చివేశారు. 90% కూల్చివేత పూర్తయిందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, రాజేంద్ర, గత నెల 19న అగ్ని ప్రమాదానికి గురై పూర్తి స్థాయిలో భవనం అంతా కూడా కాలిపోవడం జరిగింది. ఆ రోజు దాదాపు 8 గంటల పాటు అగ్నికీలలో ఉన్నటువంటి సికింద్రాబాద్ లోని ఈ డక్కన్ మాల్ నైట్ వేర్ అండ్ స్పోర్ట్స్ షాప్ కు సంబంధించేసి అధికారులు ఆ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత 6 రోజులకు ఇక్కడ భవనాన్ని కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు. గత వారం ముందు రోడ్డు వైపు ఉన్నటువంటి 6 అంతస్తుల భవనంను కూల్చివేశారు, పూర్తిగా నిలమట్టం చేశారు. దాని తర్వాత దానికి సపోర్టివ్ గా ఉన్నటువంటి ఎల్ షేప్ లో ఉన్నటువంటి ఇంకొక భవనాన్ని సైతం కూడా కూల్చివేసేందుకు గత 5 రోజులుగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి సారించడం జరిగింది. 5 అంతస్తులు కూల్చేందుకు పూర్తిగా శ్రమించారు. అయితే దీంట్లో భాగంగా ఒక ఇంజనీర్ సంబంధించి పెద్ద క్రెయిన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఒక పెద్ద క్రెయిన్స్ సహాయంతో ముందుగా ఆ స్లాబ్స్ ఏవైతున్నాయో స్లాబ్స్ కి బలహీనపరిచి తర్వాత భవనం పూర్తిగా ఒకే వైపు ఒరిగేలా అంటే నిట్ట నిలువున కూలిపోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగానే అక్కడ ఉన్నటువంటి జనావాసాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవసరమైన చోటుకి తరలించడం జరిగింది. దాని తర్వాత భవనం కూల్చేత ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఇప్పుడు అక్కడ ఆ భవనానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లేవు. అయితే ఇప్పుడు ఆ భవనం కూల్చివేసిన తర్వాత పెద్ద ఎత్తున దుమ్ము, కాంక్రీట్, స్టీల్ ఇవన్నీ పేరుకుపోయినటువంటి నేపథ్యంలో దాన్ని అంతా కూడా తరలించి అక్కడ చదువు చేసే కార్యక్రమంలో ఇప్పుడు అక్కడి అధికారులు ఉన్నారు. రాజేంద్ర.